మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, నేను విజయ్. కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడి తరువాత ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఇండియా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, పాకిస్తాన్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అసలు రెండు దేశాల మధ్య ఖచ్చితమైనటువంటి భీకర యుద్ధం జరిగితే అసలు ఏ దేశానికి ఆర్మీ పరంగా చూస్తే ఎంత బలం ఉంది? అందరిలోనూ ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అసలు ఒకవేళ ఇండియా పాకిస్తాన్ కానీ డైరెక్ట్గా వార్కి వెళ్తే ఇండియాకు ఉన్నటువంటి బలం ఏంటి, పాకిస్తాన్కు ఉన్నటువంటి బలం ఏంటి? సో దీని గురించి మనం డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 2024 ప్రకారం చూస్తే, ఆ డేటా ప్రకారం ఒకసారి చూస్తే ఇది యాజ్ ఇట్ ఈస్గా చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే ఇంచుమించుగా అప్రాక్సిమేట్ చేసి నేను దీన్ని మీకు అనలైజ్ చేస్తున్నాను. సో ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇండియాకి పాకిస్తాన్కి ఉన్నటువంటి బలాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇండియా అంటే వరల్డ్లోనే ఇండియా చూస్తే 4వ స్థానంలో ఉంటుంది. ఆర్మీలో ఉన్నటువంటి బలం పరంగా చూస్తే ఆర్మీ పరంగా ఇండియన్ ఆర్మీకి వరల్డ్లోనే 4th ప్లేస్లో ఉంది. అలాగే పాకిస్తాన్కి 12th ప్లేస్ ఉంది. అది ఎలాగో మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. మిలిటరీకి సంబంధించి కూడా ఇండియా ర్యాంక్ పరంగా చూస్తే 4th ప్లేస్లో ఉంది ప్రపంచంలోనే. అలాగే పాకిస్తాన్కి 12వ ప్లేస్ ఉంది. సో ఒకవేళ యుద్ధం జరిగితే 12వ స్థానంలో ఉన్నటువంటి పాకిస్తాన్కి 4వ స్థానంలో ఉన్నటువంటి ఇండియాకి యుద్ధం జరగబోతుంది అన్నట్టుగా మనకి మీకు సింపుల్గా చెప్పాలంటే. అలాగే ఇండియాకు ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీకి ఉన్నటువంటి సైనికులు ఎంతమంది, అలాగే ఇండియన్ ఆర్మీకి ఉన్నటువంటి ఫైటర్ జెట్స్ ఉన్నాయి, ఎన్నుంటాయి, అదేవిధంగా ఆయుధాలు ముఖ్యంగా యుద్ధ ట్యాంకులు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఫైటర్ జెట్స్ కావచ్చు, అలాగే నేవీ పరంగా కూడా ఎన్ని యుద్ధ నౌకలు ఉన్నాయి, ఇలా డీటెయిల్గా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మనకు డీటెయిల్గా ఒకసారి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తా. ఇండియా పరంగా చూస్తే సైనికుల పరంగా అంటే ఇప్పటికిప్పుడు యుద్ధం జరిగితే బార్డర్లో ఉండేటువంటి సైనికుల సంఖ్య చూస్తే 14.5 లక్షల మంది యాక్టివ్ పర్సన్స్. అంటే ఇండియా సైన్యంలో, భారత సైన్యంలో నేరుగా బోర్డర్ వరకు నేరుగా అక్కడ సిపాయిలు వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తే ఆ ఉండేటువంటి సంఖ్యను చూస్తే 14.5 lakhs అంటే 14,50,000 ఇండియన్ ఆర్మీకి ఉంది. అలాగే పాకిస్తాన్ ఆర్మీకి చూస్తే కేవలం 6.5 లక్షల మంది యాక్టివ్ సోల్జర్స్ ఇక్కడ ఉన్నట్టుగా మనకి ఆ డేటా అయితే చెప్తుంది. అదేవిధంగా అంటే రిజర్వ్డ్ అంటే యాక్టివ్గా డైరెక్ట్గా వార్లో పార్టిసిపేట్ చేసేటువంటి ఇప్పటికిప్పుడు జరిగితే ఒకవేళ యుద్ధం జరిగితే ఎంతమంది సోల్జర్స్ వస్తారు అనేటువంటి డేటా ఇది. అలాగే రిజర్వ్డ్ సోల్జర్స్ ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఆ డేటా కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రిజర్వ్ డేటా చూస్తే 11.5 లక్షల మంది సోల్జర్స్ ఇండియన్ ఆర్మీ ఇక్కడ రిజర్వ్లో ఉంటుంది ఇండియన్ ఆర్మీలో. అదేవిధంగా పాకిస్తాన్కి చూస్తే కేవలం 5.5 లక్షల మంది మాత్రమే రిజర్వ్లో ఉంటారు. ఇక మిగిలిన డేటా కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. యాక్టివ్ పర్సన్స్ మనం చెప్పుకున్నట్టుగా 1.45 మిలియన్, అలాగే పాకిస్తాన్కి కేవలం 0.654 మిలియన్. అలాగే రిజర్వ్ పర్సనల్ చూస్తే 1.15 మిలియన్, అలాగే పాకిస్తాన్కి కేవలం 0.55 మిలియన్. అంటే దాదాపుగా 60 కంటే 70% మనమే పాకిస్తాన్ కంటే ఎక్కువగా ఉన్నాం. అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ చూస్తే 2.5 మిలియన్ ఉన్నారు. అంటే దాదాపుగా 25 లక్షల మంది మనకి పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటే పాకిస్తాన్కు కేవలం 2,91,000 మంది మాత్రమే ఉన్నారు. ఇక అన్నిటికంటే కూడా ఏ దేశమైనా కూడా తమ సైన్యానికి సంబంధించినటువంటి సంపదను పెంచుకోవాలన్నా, ఆయుధ సంపదను పెంచుకోవాలన్నా, ఫైటర్ జెట్స్ కావచ్చు, నేవీ కావచ్చు, సబ్మెరీన్స్ కావచ్చు, ఇలా ఏదైనా కూడా ఆర్మీ పరంగా చాలా బలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా అందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు కేటాయించేటువంటి బడ్జెటే ఇక్కడ చాలా కీలకం అని చెప్పాలి. ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం మన డిఫెన్స్ బడ్జెట్ అంటే మన భారతదేశానికి సంబంధించిన బడ్జెట్, రక్షణ శాఖకు కేటాయించేటువంటి బడ్జెట్ చూస్తే $73 బిలియన్ అంటే దాదాపుగా 6,23,000 కోట్ల రూపాయలను మనం మన ఇండియన్ ఆర్మీకి లేదా రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఈ బడ్జెట్ని కేటాయిస్తున్నాం. అలాగే పాకిస్తాన్ చూస్తే సంవత్సరానికి కేవలం $11 బిలియన్ మాత్రమే. అంటే ఒక రకంగా చెప్పాలంటే దాదాపుగా 93,000 కోట్ల రూపాయలను మాత్రమే ఇక్కడ కేటాయిస్తున్నారు. అంటే పాకిస్తాన్ కంటే కూడా 62% మనం ఎక్కువగా డిఫెన్స్ బడ్జెట్ని కేటాయిస్తున్నాం. సో
ఎంత బడ్జెట్ ని కేటాయిస్తే అంత మనం దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఇతర ఆయుధ సంపత్తిని అంతా కూడా పెంచుకోవచ్చు. కానీ పాకిస్తాన్ ఆ కోణంగా చూసినా కూడా మనకంటే చాలా బలహీనంగా ఉంది అనేది అర్థమవుతుంది. ఇకపోతే ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి ఇక్కడ చూసిన అంటే ఫ్లైట్స్ అంటే ఫైటర్ జెట్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసినట్లయితే అంటే ఒక రకంగా చెప్పాలంటే 2200 ఎయిర్ క్రాఫ్ట్స్ మనకున్నాయి. దాదాపుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి 2200 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే పాకిస్తాన్కి కేవలం 1400 ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రమే ఉన్నాయి. అన్నిటికంటే కూడా ఫైటర్ జెట్స్ అనేవి ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధం జరిగితే చాలా కీలకం. అంటే ఒక ప్రాంతాన్ని నుంచి సెకండ్ల వ్యవధిలోనే, నిమిషాల వ్యవధిలోనే 100 కిలోమీటర్లకు వెళ్ళేటువంటి ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసినట్లయితే అంటే ఇప్పుడు మనం ఒక రకంగా చెప్పాలంటే పుల్వామా అటాక్ తర్వాత మన ఫైటర్ జెట్స్, మన ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ నేరుగా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడున్నటువంటి ఉగ్రవాద ఏదైతే స్థావరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా స్మాష్ చేసి తిరిగి మళ్ళా సేఫ్గా మన ఇండియాకి తిరిగి వచ్చేసి ఇవన్నీ కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే జరిగింది. ఇదంతా చేసింది ఏంటంటే ఫైటర్ జెట్స్. అక్కడి నుంచి మిసైల్స్ ని ఆ ఫైటర్ జెట్స్ అక్కడ మిసైల్స్ వదులుతాయి. ఆ మిసైల్స్ ఎక్కడైతే టార్గెట్ ఉంటుందో ఆ టార్గెట్ ప్లేస్ లో అవి లొకేట్ అవుతాయి. ఆ తర్వాత అక్కడ స్మాష్ చేస్తుంటాయి. ఇవన్నీ కూడా ఫైటర్ జెట్స్ అనేవి యుద్ధంలో చాలా కీలకంగా మారుతాయి. సో మన ఫైటర్ జెట్స్ చూస్తే 600 ఉన్నాయి. 600లో సుఖై, అలాగే 30 MKI, రఫేల్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. రీసెంట్ గా మనం చెప్పొచ్చు రఫేల్ గురించి. రఫేల్ అనేటువంటి ఫైటర్ జెట్స్ వరల్డ్ లోనే ఇది ఒక పవర్ఫుల్ ఫైటర్ జెట్స్ గా చెప్తాం. సో రఫేల్ తో పాటుగా సుఖై అలాగే 30 MKI ఈ ఫైటర్ జెట్స్ అన్ని కూడా కలుపుకుంటే 600 వరకు మనకు ఉన్నాయి. అలాగే రీసెంట్ గా కూడా తేజస్ కూడా యాడ్ అయినటువంటి పరిస్థితి. అలాగే పాకిస్తాన్ ఒకసారి మనం చూసినట్లయితే F-16JF ఈ ఫైటర్ జెట్స్ కేవలం 350, అంటే మనకంటే అవి సగం మాత్రమే ఉన్నాయి. 350 ఫైటర్ జెట్స్ పాకిస్తాన్ దగ్గర ఉంటే మన దగ్గర 600 ఫైటర్ జెట్స్ ఉన్నాయి ఇండియా దగ్గర. సో అదేవిధంగా అటాకింగ్ హెలికాప్టర్స్ అంటే ఇది పాత కాలంలో ఏదైనా ఒక ప్రాంతంలో మాత్రమే జరిగినప్పుడు ఆ ప్రాంతంలో హెలికాప్టర్స్ ద్వారా అటాక్ చేస్తుంటారు. అవి చూసినట్లయితే ఈ విషయంలో మాత్రం మనం కొంచెం పాకిస్తాన్కి ఇంచుమించుగా దగ్గరలో ఉన్నాం. అంటే ఈ ఒక్క విషయంలోనే పాకిస్తాన్ మనతో పోటీ పడుతుందని చెప్పాలి. ఫైటర్ హెలికాప్టర్స్ ఇవి చూసినట్లయితే 37 అంటే దాదాపుగా 37 నుంచి 50 వరకు ఉన్నాయంటున్నారు. ఇవి అపాచీ AH-64E. పాకిస్తాన్కి దాదాపుగా 50 నుంచి 55 వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ సంఖ్య రీసెంట్ గా పెంచుకున్నట్టుగా కూడా కొంత సమాచారం కూడా అందుతుంది. ఒక ఫైటర్ హెలికాప్టర్స్ విషయంలోనే పాకిస్తాన్ మనతో పోటీ పడుతుంది. అయితే ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏదైనా సోల్జర్స్ ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్లాలన్నా, లేదంటే వారికి సంబంధించినటువంటి ఆయుధ సామాగ్రిని తీసుకువెళ్లాలన్నా కూడా వాటన్నిటికి కూడా ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి 250 మన ఇండియాకు ఉంటే పాకిస్తాన్కు కేవలం 200 మాత్రమే ఉన్నాయి. అంటే మనకంటే వాళ్ళకి ఒక 50 తక్కువగా ఉన్నాయి. ఇక ట్యాంక్స్ అంటే మన యుద్ధ ట్యాంకర్లు అని చెప్తుంటాం కదా. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నేరుగా వెళ్తుంటాయి, అక్కడి నుంచి ఫిరంగులు పేలుస్తూ ఉంటాయి. ఆ యుద్ధ ట్యాంకర్లకు సంబంధించి చూస్తే మన దగ్గర 4500 యుద్ధ ట్యాంకర్లు ఉంటే పాకిస్తాన్ దగ్గర 3700 యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయి. అలాగే ఆర్మోర్డ్ వెహికల్స్ అంటే యుద్ధాన్ని అంటే మామూలుగా వార్ సమయంలో ఉపయోగించేటువంటి వాహనాలు, అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకు సోల్జర్స్ ని తీసుకువెళ్లాలన్నా కూడా, కొంత ఎక్విప్మెంట్ తీసుకెళ్లాలన్నా కూడా ఆన్ రోడ్ వెళ్ళడానికి ఉపయోగించేటువంటి యుద్ధ వాహనాలను చూసినట్లయితే ఇవి 6000 మన దగ్గర ఉంటే పాకిస్తాన్ దగ్గర 9000 వరకు ఉన్నట్టుగా మనకి ఈ డేటా తెలుస్తుంది. అలాగే ఆర్టిలరీ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ చూస్తే ఇది 10,000 వరకు మనకు ఉన్నాయి. అంటే మీకు అది ఒకసారి మీకు ఆ ఫొటోస్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇవి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా యుద్ధ ట్యాంకర్లు, ఇవి ఆర్టిలరీ ట్యాంకర్స్ అంటారు వీటిని. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇవి. ఎస్, ఇవన్నమాట. ఈ డేటా విషయానికి వస్తే మన దగ్గర దాదాపు 10,000 వరకు ఉన్నాయి. మన ఇండియన్ ఆర్మీలో దాదాపు వీటి సంఖ్య, ఈ యుద్ధ ట్యాంకర్లు ఆర్టిలరీ అనేటువంటి యుద్ధ ట్యాంకర్లు చూసినట్లయితే దాదాపుగా 10,000 ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం 4500 మాత్రమే ఇక్కడ ఉన్నాయి. అలాగే రాకెట్ లాంచర్స్ ను కూడా చూద్దాం. రాకెట్ లాంచర్స్ ను మనం ఒకసారి చూద్దాం. ఈ రాకెట్ లాంచర్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయంటే 300 ఉంటే వాళ్ళ దగ్గర 130 వరకు ఉన్నాయి. అలాగే నేవల్ అసెట్స్ అంటే నావికా దళానికి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ మనకి
ఏదైతే షిప్స్ కావచ్చు, వార్ షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసినట్లయితే దాదాపుగా మనకి 295 ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం 100 మాత్రమే ఉన్నాయి. ఇక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇవి నావికా దళంలో చాలా కీలకంగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఐఎన్ఎస్ విక్రమాదిత్య కానీ వీటి గురించి మనం ప్రత్యేకంగా చెప్తున్నాం. ఐఎన్ఎస్ ఆదిత్య కానీ అంటే ఒకేసారి ఈ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైటర్ జెట్స్ అన్నిటినీ కూడా వీటి ద్వారా అంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ద్వారా సముద్ర జలాల్లో తీసుకువెళ్తారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా వచ్చింది. ఏంటంటే బెంగళూరులో ఉన్నటువంటి నావీ డాక్ నుంచి ఇప్పటికే ఐఎన్ఎస్ ఆదిత్య అరేబియా సముద్రంలో ఉన్నటువంటి జలాల వైపు వెళ్ళడం జరిగింది. పాకిస్తాన్కు దగ్గరలోనే దీన్ని అక్కడ లొకేట్ చేశారు. అక్కడ ఈ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఒకేసారి 40 ఫైటర్ జెట్స్ని ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తీసుకువెళ్తుంది. అంటే మీకు చెప్పాలంటే ఇవేంటంటే షిప్ లా ఉంటుంది. ఫైటర్ జెట్స్ ఇక్కడి నుంచి ల్యాండ్ అవ్వచ్చు, అలాగే టేక్ ఆఫ్ అవ్వచ్చు. ఏదైతే శత్రు దేశం ఉంటుందో, ఎక్కడైతే యుద్ధం చేయాల్సినటువంటి ఆ ప్రాంతం ఉంటుందో ఆ భూభాగానికి దగ్గరగా ఉన్నటువంటి జలాల్లో ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని తీసుకువెళ్తారు. అక్కడ నుంచి అంటే భూమికి మధ్య దూరం ఉండి మధ్యలో ఒకవేళ వాటర్ ఉంటే, సముద్ర జలాలు ఉంటే ఆ సముద్ర జలాల్లోనే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే బేస్ పాయింట్ చేసుకుంటారు. సముద్ర జలాల్లోనే యుద్ధం టైంలో బేస్ పాయింట్ చేసుకుంటారు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచే ఈ యుద్ధ వాహక నౌకకు సంబంధించినటువంటి దీని మీద నుంచే ఫైటర్ జెట్స్ అన్ని కూడా ల్యాండ్ అవుతాయి, టేక్ ఆఫ్ అవుతుంటాయి. సో ఇలా ఒకేసారి 40 ఫైటర్ జెట్లను తీసుకెళ్లేటువంటి ఐఎన్ఎస్ ఆదిత్య ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్కి దగ్గరలో ఉన్నటువంటి ఆ గుజరాత్ అలాగే పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సముద్ర జలాల వైపు వెళ్తోంది. సో ఇది కూడా ఒక ఇండికేషన్ అని చెప్పొచ్చు. అంటే ప్రతి విషయంలో కూడా మనం చాలా అలర్ట్గా ఉన్నాం. ఈ విషయంలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మనకు 2 ఉంటే పాకిస్తాన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 0. పాకిస్తాన్ దగ్గర ఏమీ లేవు. పాకిస్తాన్ దగ్గర ఒకవేళ సముద్రంలో నుంచి మన మీద అటాక్ చేయాలంటే సముద్రంలో బేస్ పాయింట్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఫైటర్ జెట్స్ని అటు కాశ్మీర్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, వాటెవర్ ఎలాంటి మన దేశంలోని భూభాగం మీద మిసైల్స్ని వేయాలి అంటే యుద్ధ విమానాల నుంచి వాళ్ళ దగ్గర సముద్ర జలాల్లో ఉండేటువంటి ఒక బేస్ పాయింట్ అనేది లేదనే చెప్పాలి. సో ఈ విషయంలో మాత్రం పాకిస్తాన్ చాలా బలహీనంగా ఉంటుంది. మనం ఫైటర్ జెట్స్ ద్వారా ఆకాశం నుంచి అటాక్ చేయొచ్చు. ఈ విషయంలో కూడా ఫైటర్ జెట్స్ మన దగ్గర ఎక్కువగా ఉన్నాయి, 600 పైన ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర కేవలం 350 ఉన్నాయి. ఈ 600తో పాటుగా మనం సొంత టెక్నాలజీతో తయారు చేసినటువంటి తేజాస్ యుద్ధ విమానాలు కూడా యాడ్ అయ్యాయి. సో అలాగే రఫేల్ యుద్ధ విమానాలు ప్రపంచంలోనే అత్యంత ఆయుధ సామర్థ్యం కలిగినటువంటి యుద్ధ విమానాలుగా చెప్తుంటారు. వీటిని కూడా మనం ఇటీవల మనం ఈ రఫేల్స్ని మనం మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ చేసాం. సో భూమి మీద నుంచి అటాక్ చేసినా ఇక్కడ మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. అంటే మన సైనికుల సంఖ్య పాకిస్తాన్ కంటే 60%, 50% ఎక్కువ ఉంది. అలాగే ఆకాశం నుంచి ఒకవేళ మనం అటాక్ చేసినా కూడా ఇక్కడ చూసినట్లయితే ఫైటర్ జెట్స్ మన దగ్గర 600 ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర 350 ఉన్నాయి. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ 250 మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర 200 ఉన్నాయి. అలాగే ఒకవేళ సముద్ర జలాల నుంచి అంటే మనం అటాక్ చేయాలన్నా కూడా వాళ్ళ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లేవు. అన్నిటికంటే సబ్మెరైన్స్ కూడా చాలా కీలకం. ఒకవేళ అంటే నీటి కింద నుంచి, సముద్ర జలాల్లో నీటి కింద నుంచి మిసైల్స్ ని లాంచ్ చేస్తుంటారు. మనం గాజీ సినిమాలో చూసాం కదా. ఆ మిసైల్స్ అన్నిటిని కూడా లాంచ్ చేసినప్పుడు అవతల వైపు ఉన్నటువంటి భూభాగం మీద కావచ్చు, లేదంటే వేరే యుద్ధ నౌకలు కావచ్చు, వాటిని అటాక్ చేయాలంటే అప్పుడు ఈ సబ్మెరైన్స్ అనేటి వాటిని సముద్ర జలాల అంతర్భాగంలో ఇవి వెళ్తూ ఉంటాయి. బయటికి ఎక్కడా కూడా కనిపించవు, సముద్రం ఉపరితలం మీద ఇవి ఉండవు. సముద్రం లోపల నుంచి అంతర్భాగంలో ఇవి ట్రావెల్ చేస్తుంటాయి. వాటినే సబ్మెరైన్స్ అంటారు. ఈ సబ్మెరైన్స్ మన దగ్గర 20 ఉంటే అందులో అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, న్యూక్లియర్ టెక్నాలజీతో వాడేటువంటి సబ్మెరైన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అలాగే డీజిల్తో యూజ్ చేసేటువంటి సబ్మెరైన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అవి దాదాపుగా 20+ మనకున్నాయి. ఇవి కూడా అరేబియా హిందూ మహాసముద్రం జలాల్లో అంతర్భాగంలో వీటిని యుద్ధం సమయంలో యూజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. పాకిస్తాన్ దగ్గర కేవలం ఎలక్ట్రిక్ అండ్ డీజిల్ సబ్మెరైన్స్ కేవలం 10 మాత్రమే ఉన్నాయి, 10 మాత్రమే ఉన్నాయి. ఇలా కూడా చూస్తే మనం వీటికంటే కూడా పాకిస్తాన్ కంటే కూడా 100 రెట్లు ఎక్కువగా ఉన్నాం. వాళ్ళు 20 ఉంటే మన దగ్గర 10. సో డెస్ట్రాయర్స్ అంటే
అంటే ఒక రకంగా ఇవి డెస్ట్రాయిస్, ఇవి కూడా సముద్ర జలాల్లో ట్రావెల్ చేస్తూ సో అవతల ఉన్నటువంటి యుద్ధ నౌకల మీద అటాక్ చేస్తుంటాయి, దాడి చేస్తుంటాయి. ఇవి కూడా ఇది యుఎస్ కు సంబంధించింది. మీకు ఎగ్జాంపుల్ గా చూపించే ప్రయత్నం కోసం ఇది చూపిస్తున్నా. ఈ డెస్ట్రాయర్స్ మన దగ్గర 10 ఉంటే పాకిస్తాన్ దగ్గర 0, పాకిస్తాన్ దగ్గర లేవు. అంటే డెస్ట్రాయర్స్ అంటే అక్కడి నుంచి కూడా వాటి నుంచి కూడా మనం మిసైల్స్ ని లాంచ్ చేసి ఎక్కడైతే ఎనిమీకి సంబంధించినటువంటి లొకేషన్ ఉంటుందో అక్కడ టార్గెట్ చేసి మనం మిసైల్స్ ని లాంచ్ చేయొచ్చు. సో ఫ్రిగేట్స్ అనేటువంటి విషయానికి వస్తే ఫ్రిగేట్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం చూస్తాం. మీకు అర్థం అవడం కోసం వాటిని వివరించే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇవి కూడా సముద్ర జలాల్లో వాడేటువంటి ఫ్రిగేట్స్. అంటే ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ నౌకల్లాగే ఉంటాయి. అంటే ఒక్కొక్క దానికి సపరేట్ టెక్నాలజీ ఉంటుంది. కొన్ని యుద్ధ నౌకలు వాటిలో నుంచి లాంచ్ అయ్యేటువంటి మిసైల్స్ ని తిరిగి భూమి మీదకి వేసేటువంటి మిసైల్స్ ఉంటాయి. అలాగే ఆకాశంలో ఉన్నటువంటి టార్గెట్స్ ని పేల్చేటువంటి మిసైల్స్ ఉన్నటువంటి టెక్నాలజీ ఉన్న యుద్ధ నౌకలు ఉంటాయి. ఇలా వాటిని సపరేషన్ చేసినప్పుడు ఈ పరంగా చూసినా కూడా పాకిస్తాన్ కంటే మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. గగనతలంలో మనం అటాక్ చేయాలన్నా కానీ మనమే స్ట్రాంగ్ గా ఉన్నాం. భూభాగం నుంచి అటాక్ చేయాలన్నా కూడా మ్యాన్ పవర్ పరంగా చూసినా కూడా మనమే స్ట్రాంగ్ గా ఉన్నాం. అలాగే సముద్ర జలాల్లో నుంచి అటాక్ చేయాలన్నా కూడా మనమే స్ట్రాంగ్ గా ఉన్నాం. సో ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇండియన్ నేవీ కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇలా త్రివిధ దళాలలో పాకిస్తాన్ కంటే కూడా మనం చాలా బలంగా ఉన్నాం. ఒకవేళ పాకిస్తాను మన మీదకి యుద్ధానికి ఒకవేళ తెగబడితే, కవ్వింపు చర్యలు అయితే ప్రస్తుతానికి చేస్తోంది. అంటే మేకపోతు గాంభీర్యం అంటారు చూసారా, ఏదైనా కూడా మేమంతా ఎక్కడా భయపడట్లేదు, మేమన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ఇండియాకు ఒకవేళ దాడి చేసినా కూడా తిరిగి మేము అంతకు మించి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇండియా మమ్మల్ని ఏమీ చేయలేదు అనేటువంటి ఒక మేకపోతు గాంభీర్యాన్ని పాకిస్తాన్ ప్రదర్శిస్తుందనే చెప్పాలి. ఒక బలవంతుడు ఒక బలహీనుడి మీద దాడి చేయడం చాలా ఈజీ, కానీ ఒక బలహీనుడు ఒక బలవంతుడి మీద దాడి చేయడం చాలా కష్టం. అది ఎక్కడైనా కూడా ఈ నీతే ఉంటుంది. అది యుద్ధంలో దేశాల మధ్య జరిగేటువంటి యుద్ధం అయినా కానీ, లేదా వేరే పరిస్థితుల్లో మనుషుల మధ్య జరిగేటువంటి చిన్నపాటి గొడవైనా సరే. అలాగే మరొక విషయాన్ని కూడా ఇక్కడ మీకు మీ దృష్టికి తీసుకురావాలి. ఇప్పుడు మనం వెనకడుగు వేస్తున్నా, లేదా వెనకడుగు కంటే కూడా మనం ఎందుకు ఆలోచిస్తున్నాం, ప్రతి విషయంలో కూడా ఎందుకు మనం పాకిస్తాన్తో యుద్ధం అనగానే అందరూ కూడా కాస్త ఒక విషయంలో ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మనం వాళ్ళ దగ్గర చూసినట్లయితే న్యూక్లియర్ వార్ హెడ్స్, అణుబాంబులు వేసేటువంటి పరిస్థితి వస్తే మొత్తం ఆ దేశం అంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా, ఎక్కడైతే అణుబాంబును వేస్తారో అణుబాంబు వేసిన చోట కొన్ని వందల సంవత్సరాలు ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోతుంది. అక్కడ మనుషుల జీవనాడి అనేది రాదు, కనీసం అక్కడ మొక్కలు కూడా పెరగినటువంటి పరిస్థితికి ఉంటుంది. మనం హిరోషిమా, నాగసాకి చూసాం. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే, అలాంటి సిచ్యువేషన్ వరకు వెళ్లకుండా ఉండాలంటే అణుబాంబులు వల్లే అందరూ కూడా ఇప్పుడు భయపడతారు. అణు సామర్థ్యం కలిగినటువంటి దేశాలు కొన్నే ఉన్నాయి ప్రపంచంలో. అందులో మనం ఒకరమైతే మన దగ్గర 160 వరకు ఉంటే వార్ హెడ్స్, న్యూక్లియర్ వార్ హెడ్స్, పాకిస్తాన్ దగ్గర 165 ఉన్నాయి. ఈ విషయంలోనే కొంత మనం ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది. ఇప్పటికే పాకిస్తాన్లో అంతర్గతంగా అనేక విభేదాలు ఉన్నాయి. ఒకవైపు బెలూచిస్తాన్ సమస్య పట్టి పీడిస్తోంది. బెలూచిస్తాన్ ఏమంటుందంటే, సపరేట్గా మాకొక దేశాన్ని ఇచ్చేసేయండి, మాకు స్వాతంత్రం కావాలి, పాకిస్తాన్ నుంచి మేము విడిపోతున్నాం అని చెప్పి పదే డిమాండ్ చేస్తుంది. అక్కడ కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఒక రకంగా అక్కడ అంతర్గత విభేదాలు అయితే నడుస్తాయి. ఆ సమస్య ఒకవైపు ఉంది. ఆర్థికంగా పూర్తిగా బలహీనపడిపోయినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. చైనా లాంటి దేశాలు ఏదైనా సహకారం అందిస్తాయేమో అనేటువంటి ఆశతో ఎదురు చూసేటువంటి సిచ్యువేషన్లో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే భిక్షమెత్తుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం చేయడానికి అంత ఈజీగా సిద్ధపడుతుందా? చేయదు. కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వార్ హెడ్స్, అంటే పాకిస్తాన్ ఎలాగంటే ఒక రకంగా చెప్పాలంటే తామేం చేయలేకపోయినా కూడా అవతల వాళ్ళని భయపెట్టాలి. ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా మా దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి. ఎస్, మనం ఆల్రెడీ కొంతమంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతుంటారు, మేము కూడా ఏం తక్కువ కాదు, మా దగ్గర కూడా న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయని. ఈ విషయంలోనే మనం ఆలోచిస్తాం. అంటే ఆ స్థాయి వరకు యుద్ధం జరిగితే అణుబాంబులు వేసుకునేటువంటి స్థాయి వరకు రాకూడదు కూడా. కానీ ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వార్ హెడ్స్ వల్లే మనం కాస్త ఆలోచించాల్సినటువంటి పరిస్థితి.
వాళ్ళు మన భూభాగం మీద అణుబాంబులు వేసినా మనము వేస్తాం, అలా రెండు దేశాలంతా కూడా పూర్తిగా ఇదైపోతాయి. కాబట్టి ఆ స్థాయి వరకు వెళ్ళదు ఎలాంటి యుద్ధం జరిగినా కూడా. కానీ పాకిస్తాన్ని అందరూ చెప్తుంటాం, ఒక పాకిస్తాన్ కంట్రోల్లో ఉండేటువంటి ప్రభుత్వం కాదు అక్కడ అందరూ కూడా పరిపాలించేది ప్రధానమంత్రులు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు. అక్కడ ఉన్నటువంటి ఆర్మీయే అక్కడ మొత్తం ప్రభుత్వాన్ని అంతా కూడా కంట్రోల్లో పెట్టుకుంటుంది. ఆర్మీ చెప్పినట్టు వినకపోతే వాళ్ళని ప్రభుత్వం నుంచి గద్దె దించేస్తుంది. వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వారిని మాత్రమే పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంలో ఉంచినటువంటి పరిస్థితి. కాబట్టి ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది, కాబట్టి ఆర్మీ ఏదైనా చేయడానికి సిద్ధమవుతుంది అనేటువంటి ఒక పిచ్చి ఆలోచన పాకిస్తాన్కు ఉంటుందేమో అనేటువంటి ఒక సందేహంతోనే ప్రతి విషయంలో కూడా కాస్త మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అణుయుద్ధం జరిగితే అంతవరకు వెళ్ళదు. అణుయుద్ధమే జరిగితే మూడవ ప్రపంచ యుద్ధం అయితే మళ్ళీ తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ స్థాయి వరకు వెళ్ళకూడదనే కోరుకోవాలి. ఇలా చూస్తే మనం టెక్నికల్గా చూసినా, మ్యాన్ పవర్ పరంగా చూసినా, ఇండియన్ ఆర్మీ పరంగా చూసినా, ఎయిర్ ఫోర్స్ పరంగా చూసినా, నేవీ పరంగా చూసినా కూడా ఒకవేళ వార్ జరిగితే పాకిస్తాన్ని మనం చిత్తుగా ఓడించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. యుద్ధం జరగాలని ఎవరు కూడా కోరుకోరు. కాకపోతే పాకిస్తాన్ని పరోక్షంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పటికే సింధు జలాలను కూడా నిలిపివేస్తామని పాకిస్తాన్ చెప్పడం, దౌత్యపరంగా ఉన్నటువంటి అన్ని అంశాల్లో కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. పాకిస్తానీస్ ఎవరైతే మన ఇండియాలో ఇప్పటి వరకు ఉన్నారో, వేరే వీసాల మీద వచ్చి ఉన్నారో వారందరూ కూడా ఇమ్మీడియట్గా తిరిగి వెళ్ళిపోవాలని ఆదేశించారు. అలాగే హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే చెప్పడం జరిగింది, అందరూ ముఖ్యమంత్రులు కూడా ఫోన్ చేసి స్వయంగా చెప్పడం జరిగింది, మీ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీయులను వెంటనే తిరిగి వెనక్కి పంపించేయండి అని చెప్పడం జరిగింది. సో పాకిస్తాన్కు ఉన్నటువంటి అన్ని అంశాల మీద, వాళ్ళ మూలాల మీద ఇప్పుడు దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతుంది. ఒకవేళ యుద్ధమే జరిగితే పాకిస్తాన్ ఎక్కడ కూడా మనల్ని ఢీకొట్టేటువంటి పరిస్థితి లేదు. సో ఇది ఇప్పుడు చూపించినటువంటి డేటా అంతా కూడా గత సంవత్సరంలో ఉన్నటువంటి డేటా. ఏ డిఫెన్స్ డేటా కూడా అది అఫీషియల్గా బయటకు రాదు. ఉన్న కొన్ని సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ను మీకు అప్రాక్సిమేట్లీ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగితే పాకిస్తాన్ చిత్తుగా ఎలా ఓడిపోబోతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.